గుమ్మలు మనందరికి ఎంతో ఇష్టమైన కాఫీ ఎలా చేద్దామో ఈరోజు చూద్దామా? ఏం లేదండి, కొంచెం మిల్క్ తీసుకొని అట్లా బాయిల్ చేసేయండి ఫస్ట్. బాయిల్ అవ్వగానే ఇట్లా మిల్క్ని ఒక గ్లాస్లో కానీ ఏదైనా ఒక బౌల్లో కానీ తీసి పక్కన పెట్టేసుకోండి. మనం కొంచెం మరగబెడతాం కాబట్టి వామ్నెస్ అన్నది అట్లానే ఉంటుంది. ఇప్పుడు అదే బౌల్లో, అంటే ఇంకొకటి తీసుకోకుండా అదే బౌల్లో కొంచెం వాటర్ పోసేసేయండి. చూపిస్తున్న కొంచెం సరిపోతుంది. ఇప్పుడు నేను అయితే ఎక్స్ట్రా కాంటినెంటల్ కాఫీ పౌడర్ మీకు ఏది నచ్చితే అది అందులో వేసేసుకోండి. వేసేసి కొంచెం ఒక స్పూన్ షుగర్ కూడా అందులో వేసేయండి. ఆ క్లిప్ మిస్ అయింది, జస్ట్ షుగర్ కూడా వేసేయండి. వేసేసి ఆ రెండు కూడా మంచిగా మిక్స్ అయ్యేలా కలిపేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ అట్లా కలిపేశాక ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసిన మిల్క్ ఉంటుంది కదా, ఆ మిల్క్ అందులో వేసేయండి. ఆల్రెడీ అది వేడిగానే ఉంటుంది, సో ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఆ రెండు కూడా స్టవ్ మీదే ఉంచుతున్నాం, స్టవ్ ఏం ఆఫ్ చేయడం లేదు. స్టవ్ మీదే ఉంచి లైట్గా అట్లా కలిపేయండి. షుగర్ కూడా మనం చూసి వేసుకుంటే చాలా బాగుంటుంది, కాఫీ టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎక్కువ టైం ఏమి ఉంచొద్దు, జస్ట్ 2 minutes మంచిగా బాయిల్ అయ్యేటట్టు ఉంచేసి ఆఫ్ చేసేయండి, సరిపోతుంది. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. జస్ట్ ఈ మెథడ్ కూడా ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం కలిపేసి స్ట్రెయిన్ అయితే చేయండి. స్ట్రెయిన్ ఎందుకంటే ఆ మిల్క్ ఫ్లేవర్ కాకుండా మనకి కాఫీ ఫ్లేవర్ ఎక్కువ తగులుతుంది. సో రెండు కూడా బాగుంటుంది, ఏదో కాఫీ చాక్లెట్ తింటున్నట్టు. ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసారు కదా, జస్ట్ ఇలా తాగేస్తే సరిపోతుంది. నేనైతే ఒక 2 cups షేర్ చేశాను. బాయ్ బాయ్, ఎంజాయ్.